ప్రైజ్ ది లార్డ్. ఆదాము ప్రభుతో నడిచాడు. అంతేకాదు బైబిల్లో ఆ 1000 సంవత్సరాల ముగింపులో హానోకు ఉంటాడు, ఏనక్. ఈ హానోకు కూడా ప్రతిరోజు దేవునితో నడుస్తాడు. కొన్ని ప్రాముఖ్యమైన విషయాలు ఈ రోజున మీకు చెప్పాలని తలంచుచున్నాను. వెరీ 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 ఇంపార్టెంట్ థింగ్స్. ఈ హానోక్కి దేవునితో నడవాలని ఎలా అనిపించింది, ఎలా తెలిసింది? తనకన్నా ముందుగా ప్రభుతో నడిచిన మాదిరి లేదు. నో ఐ విట్నెస్, కళ్ళతో చూసిన మాదిరి సాక్ష్యం హానోక్కు లేదు. కానీ ఒక సాక్ష్యం వినబడుతుంది. ఏమిటా సాక్ష్యం అంటే, మన మూల పితరుడైన ఆదాం ప్రతిరోజు దేవునితో నడిచేవాడట, దేవునితో మాట్లాడేవాడట, దేవుడు సంభాషించేవాడట, అడుగులు అడుగు వేసి నడిచేవాడట, ఎన్నో సంగతులు ముచ్చటించుకున్నారట. ఈ వార్త ఆదాము నుండి వారి పిల్లలు 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 చివరికి హానోకు వరకు వినబడింది. విచిత్రమైన విషయం ఏంటంటే, ముందున్న పిల్లలందరూ కూడా విన్నారు, లైట్గా తీసుకున్నారు. ఓహో, ఆదాం నడిచాడా, పర్వాలేదు, దేవునికి స్తోత్రం అనుకున్నారు. కానీ హానోకు అలా అనుకోలేదు. ఆయన నడిచాడా, నా తండ్రి నడిచాడా, నా తండ్రి మాట్లాడాడా, అలాగైతే నేను కూడా మాట్లాడాలి. చపాలు కొట్టండి గట్టిగా, కొట్టాలి గట్టిగా. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. దేవుని ఎన్కౌంటర్ కార్యం ఎవరి జీవితంలో జరుగుతుందో వారు విని వదిలిపెట్టరు. వాటిని సాధించాలనే తపన దేవుడు వారికి ఇస్తాడు. మంచి ఆమేన్ అనండి గట్టిగా. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. హానోకు కూడా అలాగే విన్నాడు, అందరు విన్నట్లుగా విన్నాడు. కానీ అందరు లైట్గా తీసుకున్నట్లుగా తీసుకోలే. నా తండ్రి నడిస్తే నేను నడుస్తాను, నా తండ్రి ఆదాంతో దేవునితో మాట్లాడితే నేను మాట్లాడాలి అనుకున్నాడు. అనుకొని తీర్మానం చేసుకున్నాడు. దేవునితో నడవడం ప్రారంభించాడు, దేవునితో మాట్లాడడం ప్రారంభించాడు. ఎంత మాట్లాడుతున్నాడంటే, తనివి తీరా సమయం పోతున్నా తెలవకుండా గంటలు గంటలు ప్రభుతో గడిచే కృప సంపాదించుకున్నాడు మన భక్తుడైన హానోకు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా, హల్లెలూయా. అందుకని హానోకు యొక్క జీవితం మనందరికీ అద్భుతమైన సాక్ష్యం. హానోకు యొక్క లైఫ్ స్టైల్ ఒక బ్రహ్మాండమైన సాక్ష్యం. హానోకు జీవితం 3 భాగాలు, 3 సాక్ష్యాలు, 3 అనుభవాలు. 3-fold ఎక్స్పీరియన్స్ ఇన్ హేనోక్స్ లైఫ్. 1, హానోకు జీవితంలో మొదటి ఆశీర్వాదం అనుభవం మరుగైన జీవితం. 2, మధురమైన జీవితం. 3, మాదిరి అయిన జీవితం. ఈ 3 మాటలు మీరందరూ స్వరమెత్తి పలకాలని కోరుతున్నాను. నంబర్ 1, మరుగైన జీవితం. అందరూ చెప్పండి గట్టిగా, చెప్పాలి, అందరూ చెప్పాలి. 2వదిగా మధురమైన జీవితం. 3వదిగా మాదిరి అయిన జీవితం. ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్. 3-fold ఎక్స్పీరియన్స్, మరుగైన జీవితం. హానోకు దేవునితో ఎంత గడిపాడో, ఎలా గడిపాడో ఆ విషయాలు మనం జాగ్రత్తగా లేఖనాల ద్వారా మనం పరిశీలిస్తాం. ఎంత మటుకు నిజం, ఎంత వాస్తవమో మనం చూస్తాం, మీకు చూపిస్తాను. కాస్త ఓపిక పట్టండి, దేవునిలో ఆకలి పెంచుకోండి. ఆయన మనసులో ఉన్న అనేక కార్యాల మర్మాలు తెలుసుకొని ప్రభులో మనం ఉన్నతంగా జీవిస్తాముగాక. ఆమేన్, ఆమేన్. మరుగైన జీవితం. బైబిల్లో రాస్తుంది, దేవుడు అతని కొనిపోయాను కనుక అతడు కనబడలేదు. ఆ మాట చూడండి ఒకసారి. హెబ్రీ పత్రిక 11వ అధ్యాయం 5వ వాక్యం.
విశ్వాసమును బట్టి హానోకు మరణము చూడకుండానట్లు కొనిపోబడెను. అతడు కొనిపోబడక మునుపు దేవునికి ఇష్టుడై ఉండెనని సాక్ష్యం పొందెను. కాగా దేవుడు అతన్ని కొనిపోయాను గనుక అతడు కనబడలేదు. అందరూ చెప్పండి, కనబడలేదు. చెప్తున్నారు అందరూ, కనబడలేదు. అదే మరుగైన జీవితం. మరుగైపోయాడు హానోక్. చనిపోలేదు, బ్రతికే ఉన్నాడు, కానీ మరుగైపోయాడు. దేవుడు దాచిపెట్టేశాడు. దేవునికి ఉన్న ప్రధానమైన లక్షణం ఏదయ్యానంటే కనబడకుండా కార్యాలు చేయడం. దేవుని యొక్క ఉన్నత స్వభావం. ఇక్కడ దేవుడు ఉన్నాడు. ఇది నేను కోరిన స్థానం, ఇక్కడనే నేను నివసించేదాను. ఇక్కడ ఉన్నాడు, కానీ ఎవరికి కనబడడు. ఈ కంటితో కనబడడు, కానీ ఆయన ఉన్నాడు. ఆయన ఉన్నాడు కనుకనే నీ జీవితంలో చలనం కలిగి ఉన్నాడు. ఆయన ఉన్నాడు కనుక నువ్వు ఊపిరి విడవగలుగుతున్నావు. చెప్పండి ఆమేనని. ఆయన ఉన్నాడు కనుక నీ జీవితంలో ప్రతిరోజు నూతన కార్యాలు జరుగుతున్నాయి. ఈరోజు ఉదయకాలం లేచాం, మనం అందరం లేచాం. కారణం ఏంటంటే ఆయన లేపాడు కనుక నువ్వు లేచా. స్తోత్రం చెప్పండి గట్టిగా, చపాలు గట్టిగా. ఆయన తట్టి, బాబు లే, నీకు కొత్త రోజు ఇస్తున్నాను అని తట్టి లేపాడు, నువ్వు లేచా. ఆయన లేపలేదనుకో, స్తోత్రం. డాడీ లేవాడు, నువ్వు లేపితే లేవాడు, ఆయన లేపాలి. స్తోత్రం. ఆయన ఉన్నాడు కనుక నీకు తిండి పెడతాడు. ఆయన ఉన్నాడు కనుక నీకు బట్ట కడతాడు. ఆయన ఉన్నాడు కనుక నీకు సంపాదించే కృపనిస్తాడు. ఆయన ఉన్నాడు కనుక ఈ ఆశీర్వాదాలని నేను వెంబడిస్తున్నాయి. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. అందరు చెప్పండి, మరుగైన జీవితం అనండి, మంచిగానండి. మన దేవుడు మరుగుగా ఉంటాడు. అలాగే నీ జీవితంలో కూడా ఈ మరుగైన అనుభవం ప్రతిరోజు నువ్వు అనుభవించాలి. అందరూ ఆమేనండి. మరుగైన జీవితము అనగా నీ శరీర సంబంధమైన కార్యాలు అది ఎప్పుడు మరుగుగా ఉండాలి. ఆల్వేస్ నీ కోపం మరుగుగా ఉండాలి. నీ ఆవేశం, నీ కక్ష, నీ ఉద్రేకం, క్షమించలేని నీ స్వభావం, ఓర్వలేని నీ స్వభావం, ప్రేమించలేని నీ స్వభావం, అసూయతో మండిపడే నీ స్వభావం, నీ పొరుగువాడు బాగుపడట చూసి తట్టుకోలేని స్వభావం, శరీర తత్వం మరుగైపోయినప్పుడు దేవుడు నీలో కనబడడం ప్రారంభిస్తాడు. చెప్పండి ఆమేన్ గట్టిగా, హల్లెలూయా. అసలు బాప్టిస్మంలో ఉన్న ఆత్మీయ అనుభవమే అది. ఎప్పుడైతే నీళ్ళలో మనం బాప్తిస్మం పొందుతున్నామో పాతవి గతించిపోవాలి. లేచేటప్పుడు పునరుత్థానానికి సాదృశ్యంగా ఒక క్రొత్త అనుభవంలోనికి నువ్వు లేవాలి. అంటే పాతవన్నీ సమాధి చేసేయాలి. దేవుడు చాలా స్పష్టంగా మాట్లాడతాడు. నేడు మీకు కనబడుతున్న ఈ ఐగుప్తీయులు ఇక ఎన్నడూ కనబడరు. ఎప్పుడు సముద్రం దాటిన తర్వాత ఐగుప్తులు ఎన్నడూ కనబడలేదు. వాళ్ళు సమాధి చేయబడ్డారు. అంటే ఐగుప్తు ఆశలు, ఐగుప్తు కోరికలు, ఐగుప్తు ఆలోచనలు, ఐగుప్తు అంటే లోక ఆచారాలు, లోక పద్ధతులు, లోక కార్యక్రమాలు, ఇవన్నీ కూడా మన జీవితంలో మరుగైపోవాలి. నీలో కేవలం కనబడవలసింది ఆత్మీయ కార్యాలు మాత్రమే కనబడాలి. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. దేవుడు కూడా విలువైన వాటిని అన్నిటినీ దాచిపెట్టాడు. బంగారం చెట్టుకు కాస్తుందా, భూమి కింద ఉంటుందా? మాట్లాడరే భక్తులారా, భూమి కింద ఉంటుంది. విలువైన ఖనిజాలన్నీ ఎక్కడుంటాయి? భూమిలో ఉంటాయి. అంతెందుకు, మీరు బంగారం ఎక్కడ పెట్టేసి వచ్చారు? అమ్మా స్తోత్రం.
చర్చికి వచ్చేటప్పుడు కొందరు బంగారం ఎక్కడ పెట్టేసి వచ్చారు. కొంతమంది వాక్యం ద్వారా ప్రభు దర్శించిన తర్వాత ముక్కులో చెవులో గొంతుకు మొత్తం తీసేశారు. తీసిన నిజమే, కానీ ఎక్కడ పెట్టారు? భయపడకండి, దీంట్లో వేయమని చెప్పట్లే. కొంతమంది వేశారు. మీరు బయట టేబుల్ మీద పెట్టేసి వచ్చారా, లోపల దాచిపెట్టి వచ్చారా? చెప్పండి. అదిగో అది కథ. స్తోత్రం. సో కొంత దాచిపెట్టి వచ్చారు. ఎందుకని? అది విలువైంది కనుక. ఆమేన్. సో విలువైన నీ ఆత్మీయ అనుభవాలు ఏం చేయాలి? నువ్వు దాచిపెట్టాలి. ఒక మాటలో చెప్పాలంటే నువ్వే దేవునికి ఒక బంగారం లాంటి వాడివి. స్తోత్రం చెప్పు గట్టిగా. సో దేవుడు నిన్ను దాచే ప్రయత్నం చేస్తాడు. నువ్వు దాగి ఉండాలి. నేను కూడా చాలా సందర్భాల్లో బంగారాలు దాచిపెట్టే ప్రయత్నం చేస్తా. నిజమే, ఆమేనే. బంగారాలు దాచిపెట్టే ప్రయత్నం చేస్తా, కానీ కొన్ని బంగారాలు కనబడే ప్రయత్నం చేస్తుంది. కనబడాలనుకొని బయటకు వస్తుంది. ఒక తండ్రిగా, ఒక దైవజనునిగా బంగారాలని దాచిపెట్టాలని కోరుకుంటాను. సాధ్యమైనంత నేను దాచిపెడతాను, కానీ వీళ్ళు కనబడే ప్రయత్నం చేస్తారు. బంగారం బయటికి కనబడిందా? దొంగలున్నారు, జాగ్రత్త. చెప్పులకే గతి లేదు. స్తోత్రం. ఇక బంగారంకి ఏముంటుంది? ఒకసారి పిల్ల చేప తల్లి చేపతో మాట్లాడుతుంది. మమ్మీ ప్రతిరోజు వలలాగా వస్తుంది మమ్మీ, ఎవరో పైనుంచి మనకు వెల్కమ్ చెప్తున్నారు మమ్మీ, ఒకసారి చూసి వస్తామా అన్నది. అప్పుడు తల్లి అన్నది, బిడ్డ ఆ వలలో వెళ్ళకూడదు, ఎప్పుడు వెళ్ళకూడదు. వారికి వెల్కమ్ కాదురా, చంపే ప్రయత్నం చేస్తున్నారు, ఎర చూపించారు. ఆ ఎరకు నువ్వు అట్రాక్ట్ అయ్యావా? ఆ ఎర తినాలని ఆశ వచ్చిందా? నువ్వు చచ్చిపోతావు. మరుగ్గా ఉండు అని తల్లి హెచ్చరించింది. లేదు మమ్మీ, ఒకసారి చూసి వస్తాను. మనం ఎప్పుడు ఇక్కడే ఉండాలనా? అట్లా ఒకసారి బయటికి పోయి రాకూడదా అన్నదట. తల్లి అన్నదంట, బిడ్డ మన ఫిష్, స్తోత్రం, ఫిష్ అంటే చేప, మన ఫిష్లో కనుక నీళ్ళలోనే ఉండాలిరా అన్నది. మనం ఫిష్ అయితే నీళ్ళలో ఉండాలనా? మరి బయట లోకంలో నేల మీద ఉన్నది ఎవరు అని అడిగిందంట. నీళ్ళలో ఉన్నది ఫిష్, మరి నేల మీద ఉన్నది బిడ్డ, వాళ్ళ పేరు సెల్ఫిష్ అన్నదంట తల్లి. వాళ్ళకి దొరికావా ఫ్రై చేసుకొని తినేస్తారు. అయ్యో పాపం నువ్వు ఒక్కడన్నారా, వాళ్ళంతా సెల్ఫిష్ రా. మనం ఫిష్లో ఇక్కడ ఉండాలి, మనకి ఇదే రైట్. వాళ్ళ దగ్గర పోయిన వాళ్ళు సెల్ఫిష్. లేదు మమ్మీ, ఒక్కసారి చూసి వస్తానన్నదట. టక్కని వలలో దూకేసింది, వలలో చిక్కుకుంది. ఇక వలలో పోయిన తర్వాత వేటగాడు వదులుతాడా? పట్టుకున్నాడు, బయటికి లాగాడు, మరి తిరిగి ఎన్నడూ రాదు. నేను అంటాను, చేపలు బ్రతకటానికి నీళ్లు దేవుడిచ్చాడు. అది నీళ్ళే లివింగ్ సోర్స్, బ్రతకటానికి మూలం దానికి నీళ్ళు. నీళ్ళు వదిలిపెట్టి బయటికి వచ్చిందా చచ్చిపోతుంది, క్షణాల్లో చచ్చిపోతుంది. అలాగే నువ్వు బ్రతకటానికి, నేను బ్రతకటానికి చేపకి నీళ్ళు ఎలాగిచ్చాడో మనకి దైవ సన్నిధి దేవుడిచ్చాడు. స్తోత్రం చెప్పండి గట్టిగా. ఈ సన్నిధి, సహవాసం, ఈ అగ్ని లాంటి అభిషేకం వదిలి రంగురంగుల లోకం ఒకసారి చూసి వస్తాను పోయావా?
ఇక నువ్వు ఆత్మీయంగా రాలేవు. నీ ప్రతిష్ట పోయే, నీ సమర్పణ పోయే, నీ దర్శనం పోయే, నీ పిలుపు పోయే. యు హావ్ బికమ్ ఎన్ కామన్ మ్యాన్ ఇన్ దిస్ వరల్డ్. ఎంతోమంది లోకానికి అట్రాక్ట్ అయిపోతారు. ఏదో లోకంలో చూసి వస్తామని వెళ్ళి తిరిగి రాని పరిస్థితులు. దేవుని బిడ్డలారా, చాలా ప్రాముఖ్యమైన విషయం, మనం ఎప్పుడు ప్రభులో మరుగుగా ఉండాలి. చెప్పండి ఆమెన్ గట్టిగా, చెప్పండి గట్టిగా. నువ్వు ఎంత దాగి ఉంటావో అంతగా నీ కొరకు సింహాసనం తయారవుతుంది. బైబిల్లో భక్తుడు ఉన్నాడు, పుట్టినది మొదలుకొని ప్రపంచాన్ని చూడలేదు. He was born and brought up in the temple of God. దేవుని మందిరంలో పుట్టి పెరిగాడు 7 సంవత్సరాలు. ఆ 7 సంవత్సరాల వరకు లోకం తెలియదు, బయటి ప్రపంచం తెలియదు. ఎప్పుడు పాటే, ఎప్పుడు ఆరాధనే, ఎప్పుడు స్తోత్రమే, ఎప్పుడు యాజకత్వమే, ఎప్పుడు దైవ సన్నిధి. దీని తప్ప ఇంకేమి తెలియదు. 7 సంవత్సరాల లోపలే ఉన్నాడట. 7వ సంవత్సరం మందిరంలో దాగి ఉన్న భక్తుని కొరకు ఒక సింహాసనం రెడీ అయింది. ఆ తర్వాత ఈ భక్తుడు దేవాలయంలో నుండి సింహాసనానికి, రాజ్యాన్ని పరిపాలించే రాజుగా పట్టాభిషేకం చేయుటకు అతడు మందిరం నుంచి కొనిపోబడ్డాడు. చప్పలు కొట్టండి గట్టిగా, హల్లెలూయా. రేపు మన కొరకు ఒక సింహాసనం ఎదురు చూస్తుంది. చేతులెత్తి ఆమేనండి, చెప్పండి మంచిగా. అది 5 సంవత్సరాల సింహాసనం కాదు, రాజకీయ సింహాసనం కాదు, ఇటర్నల్ థ్రోన్. నిత్యము నుండి నిత్యం 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 ఎన్నడూ తరగని ఒక అద్భుతమైన సింహాసనం మన కొరకు దేవుడు సిద్ధపరిచాడు. ఆ సింహాసనం దేవుని మందిరంలో కాపాడబడ్డ వారికి. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. లోకంలో లోక కార్యాలు చూసి అనుభవించి జల్సా చేయాలనుకుంటే ఆ సింహాసనం పోగొట్టుకుంటా. ఇది తాత్కాలికం, అది పర్మనెంట్. ఇది కొద్ది రోజులు, అది అన్ని రోజులే. ఇది కావాలో అది కావాలో కోరుకో. దేవుని బిడ్డ, అల్పకాల పాప భోగములకు లోబడిపోయి దేవుని శాశ్వతమైన ప్రేమకు ఎవరు దూరం కాకూడదని ఈ మాట మీతో చెప్తున్నాను. దేవుని శాశ్వతమైన ప్రేమ ఎదుట ఏది స్థిరమైంది కాదు. ఆమేనన్నారా? హల్లెలూయా. ఇలాంటి కృప మిమ్ములను ఆవరించును గాక. హల్లెలూయా. మరువుగా ఉండడం మనం నేర్చుకుందాం. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. రెండవ విషయం, 2 మాటలు చెప్పి నేను ముగించబోతున్నాను. మధురమైన జీవితం. చెప్పండి అందరు గట్టిగా, మధురమైన జీవితం. చదువుకున్న అదే వాక్యంలో అతడు దేవునికి ఇష్టుడై ఉండెను. ఆ మాట ఒక్కటి చదవండి. అతడు కొనిపోబడక మునుపు దేవునికి ఇష్టుడై ఉండెను. ఇష్టుడు, అదే మధురమైన జీవితం. మధురం అంటే స్వీట్, టేస్టీ. హానోకు సంపాదించిన అద్భుతమైన సాక్ష్యం. హానోకు నాకు ఇష్టుడు. ఆమేన్, ఆమేన్. మధురమైన జీవితం. ప్రియులారా, ఒక మాట అందరూ దయచేసి వినండి. దిస్ ఈజ్ అవర్ అల్టిమేట్ గోల్. దిస్ షుడ్ బి అవర్ లైఫ్ టైమ్ అచీవ్మెంట్. మనందరి జీవితంలో సాధించవలసిన అతి ప్రాముఖ్యమైన ఆత్మీయ సాక్ష్యం, నేను నా ప్రభుకి ఇష్టుడను, ఆయనకి ఇష్టుడుగా ఉండాలనే సాక్ష్యం, తపన కొరకు మనం బహుగా వేగిర పడదాం. ఆ కృప సంపాదించుకుందాం. ప్రైజ్ ది లార్డ్. ఎలా ఇష్టుడై ఉన్నాడు? ప్రతిరోజు దేవునితో నడిచాడు, దేవుని ప్రేమించాడు, దేవుని సహవాసంలో సాగిపోయాడు. He was walking with the Lord. ప్రభుతో నడిచాడు హానోక్. మనం కూడా చాలా మంది నడుస్తుంటాం. కొంతమంది పొద్దునే కుక్కతో నడుస్తారు. స్తోత్రం. కుక్కకు బెల్ట్ కట్టి ఆ కుక్కను వెంట పెట్టుకుని నడుస్తూ ఉంటారు. కొంతమంది బీచ్ల్లో, పార్కులో వారికి ఇష్టమైన వాళ్ళతో నడుస్తూ ఉంటారు.
కానీ ఆదాము హానోకు దేవునితో నడిచారు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. దేవునితో ఎక్కువ గడిపాడు, దేవుని ఎక్కువ ప్రేమించాడు. ఎలాంటి సాక్ష్యం అంటే ఎడబాయకుండా ఆ దైవ సహవాసం నడక, ఆ దైవికమైన ఆ అనుబంధం ఎన్నడూ తెగిపోలేదు, ఎన్నడూ దూరం కాలేదు. మీకు మంచి మాట, కోట్ల రూపాయల కంటే విలువైన మాట మీకు చూపిస్తాను. అక్కడ మరణము చూడకుండా అతడు కొనిపోబడ్డాడు. అందరూ చెప్పండి ఆ మాట. అంటే బ్రతికి ఉన్నాడు, చావలేదు, కానీ మరణము చూడకుండా కొనిపోబడ్డాడు. మరణము అనే మాటకు అర్థం ఏంటంటే దేవునికి దూరం అవుట. ఈ పండు తిన్న దినమున నువ్వు చనిపోతావు, మరణిస్తావు. అంటే బ్రతికి ఉన్నా దేవునికి దూరం అయిపోతాడు. ఆత్మీయ మరణం ఏమిటయ్యానంటే దేవునికి దూరం అయిపోయే అనుభవం. మనము మన పాపములలో, అతిక్రమములలో చచ్చిన వారమై ఉండగా ఏంటి చావు అంటే దేవునితో ఎడబాటు. కానీ ఒక మంచి మాట, హానోకు మరణము చూడకుండా, అంటే దేవునితో ఎడబాయకుండానే తన జీవితాన్ని ముగించాడు. చప్పట్లు కొట్టండి గట్టిగా, హల్లెలూయా. 365 years, all the life span of Hanok, అతడు దేవునితో బంధం తెగిపోలేదు, డిస్టర్బ్ కాలేదు. ఏనాడు ఒక్కరోజు కూడా తెగిపోకుండా కలిసి నడిచారు. వారి బంధాన్ని ఎవరు విరవలేకపోయారు. సో స్ట్రాంగ్, సో ఫర్మ్ దేర్ రిలేషన్, దేర్ బాండ్. ప్రపంచంలో ఏది కూడా వారిని విడదీయలేదు. అంత సుస్థిరమైన బంధం హానోకుది, దేవునిది. స్తోత్రం చెప్పండి గట్టిగా, హల్లెలూయా. అంటే అలాగని ఆల్ ద టైం దేవునితో నడుస్తున్నాడని పనిబాటు లేనివాడా? ఇప్పుడు వినండి, అందరు వినాలి. కుటుంబాన్ని నిర్లక్ష్యం చేసిన వాడా? పిల్లల్ని బజార్లో విడిచిపెట్టిన వాడా? కుటుంబ అక్కర్లు, అవసరాలు చూడకుండానే ఎప్పుడు ప్రార్థన అనేవాడా? అది కాదు హానోకు సాక్ష్యం. హానోకు ఎవరయ్యానంటే కుటుంబాన్ని గమనిస్తాడు, కుటుంబాన్ని ప్రేమిస్తాడు, పిల్లల అవసరాలు తీరుస్తాడు, వాళ్ళని క్రమపరుస్తాడు, వాళ్ళ అవసరాలన్నీ తీరుస్తాడు. తర్వాత దేవుని సన్నిధికి వచ్చి ప్రభుతో ప్రార్థనలో, సహవాసంలో ముందుకు సాగిపోతాడు. ప్రైజ్ ది లార్డ్. తన కుటుంబంతో పాటు అన్ని కార్యక్రమాలు జరిగిస్తూ దేవునితో నడుస్తాడు. అలాగని బైబిల్లో ఎక్కడుందా అని మీరు అడుగుతారేమో. అందరు వినండి, నేను ఉన్నదే చెప్తాను, లేనిది చెప్పను. మరి హానోకు కుటుంబ అక్కర్ల అవసరాలు తీర్చినట్లుగా బైబిల్లో ఎక్కడ రాస్తుంది? వినండి. యేసు ప్రభు ఒక మాట అంటాడు, ఎవరైనా నన్ను ప్రేమిస్తే ఫస్ట్ తన సహోదరుని ప్రేమించాలి. రైట్? సహోదరుని ప్రేమించలేని వాడు నన్ను ప్రేమించాడు. నన్ను ప్రేమించాలంటే సహోదరుని ప్రేమించువాడై ఉండాలి. ఇంట్లో గొడవాడి, ఇంట్లో బూతులాడి, ఇంట్లో సమస్యలు పెట్టుకొని, భార్య భర్తల మధ్యలో సమాధానం లేకుండా వచ్చి భార్యను కొట్టో, భార్య భర్తను కొట్టో, దేవుని మందిరానికి వచ్చి యేసయ్యా నువ్వంటే ప్రాణమయ్యా, నిన్ను ప్రేమిస్తున్నానయ్యా చెప్తే వీళ్ళందరూ ఓహో ఓహా అంటారేమో. కానీ దేవుడు పైనుంచి నువ్వు అబద్ధం ఆడుతున్నావు అంటాడు. నీ సాక్ష్యం సరైంది కాదు. ఎందుకు సరైంది కాదు? కనబడే వారిని ప్రేమించలేని నువ్వు కనబడని దేవుని ఎలా ప్రేమిస్తావు? అంటే కనబడని దేవుని ప్రేమించాలంటే ముందు కనబడే మనుషుల్ని ప్రేమించాలి. నీ సహోదరుని ప్రేమించకపోతే నువ్వు దేవుని ప్రేమించలేవు. ఒక సహోదరుని విషయంలోనే చట్టం ఇదైతే మరి భార్య విషయంలో చట్టం ఎంత గొప్పది. నా మాట మీకు అందరికి అర్థమవుతుందని నమ్ముతున్నాను.
దేవుని చట్టం ఒక క్రమంలో ఉంటుంది. ఆయన ప్రతి కార్యం కూడా ఒక క్రమంలో చట్టాన్ని ఆధారం చేసుకొని పనిచేస్తాడు. ఒకవేళ హానోకు కుటుంబం నిర్లక్ష్యం చేసి వాళ్ళకి ఏదో అవసరం ఉన్న అవసరం తీర్చకుండా పరిగెత్తుకొని దేవుని సన్నిధికి వచ్చి ఉంటే, వాళ్ళు బాధపడి ఉంటే, వాళ్ళు ఏడ్చి ఉంటే, దేవుడు హానోకుని అంగీకరించలేడు. తనకిష్టునిగా ముద్ర వేయలేడు. ముద్ర వేశాడు, నాకు ఇష్టుడు అన్నాడంటే అతడు తన కుటుంబానికి ఇష్టుడుగా ఉన్నాడు. తన కుటుంబాన్ని సరిగ్గా పాలించలేని వాడు అసలు దేవుని సేవకి యోగ్యుడు కాడు, విశ్వాసిగా యోగ్యుడు కాదు. ఇది చాలా ప్రాముఖ్యమైన విషయం. ఇప్పుడు వినండి భర్తలారా, భార్యలారా. భర్త భార్యని కొట్టి తిట్టి దేవుని సన్నిధికి వచ్చి నువ్వు పాడినా ఆరాధించినా ఏది చేసినా ప్రభు నిన్ను అంగీకరించట్లేదు. నీ ప్రేమాన్ని ఆరాధన దేవుడు అంగీకరించట్లేదు, రిజెక్ట్ చేస్తున్నాడు. ఎందుకంటే నీ ఇంటి వారిని ప్రేమించలేని నీవు దేవుని ఎలా ప్రేమిస్తావు? ఇట్స్ ఇంపాసిబుల్. వాక్యంలో ఒక చట్టం ఉంది. ఆ చట్ట ప్రకారంగా నిర్ణయం తీస్తాడు, జడ్జిమెంట్ ఇస్తాడు. నీ సొంత ఇష్ట ప్రకారం దేవుని ఎద్దకు వచ్చి ఏదో చేయాలనుకున్నా అది సాధ్యపడదు. దేవునికి స్తోత్రం చెప్పండి గట్టిగా. హల్లెలూయా, హల్లెలూయా. సో హానోకు ఎవరయ్యా అనంటే ఇంటిని ప్రేమించువాడు, ఇంటిని సంరక్షించేవాడు, ఇంటిని ఆదరించేవాడు, ఇంటి అవసరాలు తీర్చేవాడు. మనమందరం అలాగే ఉండాలి. దేవుని దగ్గర స్తోత్రం చెప్పండి గట్టిగా. ఆ కృపకై స్తోత్రం చెప్పండి గట్టిగా. హల్లెలూయా. భార్యలారా, మీ భర్తలను చాలా గౌరవించి వాళ్ళని బాధ పెట్టకుండా చూడవలసిన బాధ్యత మీది. అలాగే భర్తలారా, మీకు అధికారం ఉందని, బలం ఉందని భార్యల మీద చేయి వేసుకోవడం, తిట్టడం, దూషించడం, చిన్న చూపు చూడడం, ఇది దేవుని వాక్యానికి విరుద్ధం. మీరు దేవునికి ఇష్టలుగా ఉండాలనుకుంటే ఈ చట్టంలోకి రండి. మీ కుటుంబాన్ని మీరు ప్రేమించకపోతే మీరు దేవుని ప్రేమించలేరు. ఆమేన్. దేవుని ప్రేమించడానికి ముందుగా మీ కుటుంబాన్ని ప్రేమించే స్థాయికి మీరు రావాలి. మీ పిల్లల్ని ప్రేమించే స్థాయికి మీరు రావాలి. భార్య భర్తని, భర్త భార్యని ప్రేమించాలి. అందుకని యేసు ప్రభు ఒక చట్టంగా ఇచ్చాడు కొత్త నిబంధనలో. ఏమని? భర్తలారా, మీ భార్యలను ప్రేమించండి. ఇది ఆజ్ఞ. ఇది కొత్త నిబంధన మాత్రమే కాదు, పాత నిబంధనలు కూడా అదే మాట రాస్తుంది. పెళ్ళైన ప్రతి భర్త తన భార్యని సంతోష పెట్టవలెను అని దేవుడు ధర్మశాస్త్రంలో రాసి పెట్టాడు. ఈ మాటలు మీకు అర్థమైతే ఇక మీదట మీ కుటుంబంలో ఏ సమస్యలు ఉండకుండా ఉండునుగాక. ఆమేన్. దేవుని కొరకు తగ్గించుకోండి. సమస్య రేగే పరిస్థితి వచ్చిందా, ఆయన కొరకు కొంచెం మౌనంగా ఉండండి, కొంచెం ఓర్చుకోండి. సమస్య పెంచకండి, పంచాయతీ వరకు తీసుకొని రాకండి. ఎప్పుడో జరిగిపోయిన దాన్ని మాటి మాటికి ఎత్తకండి. ఎప్పుడో జరిగిపోయింది నిజమే, అదంతా కొట్టిన మాట నిజమే, తిట్టిన మాట నిజమే. దాన్ని ఊరికే ప్రతిరోజు పేపర్లో కొత్తగా రాసుకోవద్దు, దాన్ని డిలీట్ చేసేసేయండి. కొత్తగానే మాట్లాడండి. మీ కుటుంబంలో సమస్య లేకుండా మీ కుటుంబాలను ప్రేమించగలిగితే మీరు నిజంగా దేవుని ప్రేమించు వారై ఉన్నారు. ఆమేన్. హానోకు అలాగే ప్రేమించాడు కనుక దేవునికి ఇష్టడుగా జీవించగలిగాడు. ప్రైజ్ ది లార్డ్. మూడవదిగా అతడు మాదిరి, ఎగ్జాంపులరీ లైఫ్. అతడు కొనిపోబడేను. అందరూ మాట అనండి మంచిగానండి అందరూ. అతడు కొనిపోబడేను. రేపు ప్రభు రాకల్లో సంఘం ఎత్తబడటానికి హానోకు మాదిరి అయి ఉన్నాడు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. మరుగైన జీవితం దేవుడు హానోకుని కనబడకుండా చేశాడు. మధురమైన జీవితం, హానోకు దేవునికి ఇష్టడుగా ఉన్నాడు. మాదిరి అయిన జీవితం, అతడు కొనిపోబడ్డాడు. ఎలాగో? విశ్వాసమును బట్టి, బై ఫెయిత్. రేపు సంఘం ఎలా తబడాలి? ఒక మాదిరి, ఎగ్జాంపుల్. విశ్వాసం లేనివాడు దేవుని తృప్తిపరచలేడు, ఇష్టడుగా ఉండలేడు.
ఏమిటి మన విశ్వాసం? రేపు ప్రభు వస్తాడు. ఆమెనని అందుకే రేపు ప్రభు వస్తాడు, నన్ను కొనిపోతాడు. ఆ విశ్వాసంతో, నిరీక్షణతో ఎదురు చూస్తాం. హానోకు ఈ 3 అనుభవాలు కలిగి ఉన్నత జీవితం చేశాడు. మనం కూడా ఈ మొదటి 1000 మూర దేవుడు ఇప్పుడు కొలిచి ఇచ్చాడు. ఈ 1000 మూర, ఈ 1000 మూరలు నీకు ఎందుకు కొలిచి ఇచ్చాడంటే, నువ్వు ముందు చీల మండలపు లోతులో నడవాలి. వాళ్ళతో వీళ్ళతో కాదు, దేవునితో నడవాలి. అలా నడిస్తే 2వ అనుభవం దేవుడిని తీసుకెళ్ళి వెళ్తాడు. ప్రైజ్ ది లార్డ్. మనందరికీ ఈరోజు నాకు కావాల్సిన కృప ఏంటో తెలుసా? ప్రభువా, నీతో నడిచే కృప. చాలాసార్లు ప్రభుతో నడిచే ఆ బంధం, సహవాసం, నడక వేరు చేసే ప్రయత్నాలు ఎన్నో జరుగుతుంటాయి. దాన్ని నువ్వు ఖతరా చేయకుండా, లెక్క చేయకుండా ప్రభుతో నీ బంధాన్ని కాపాడుకుంటూ ఉండాలి. ఎడబాయిని బంధంగా ఉండాలి. ప్రపంచంలో ఎవరు ఎడబాసినా పర్వాలేదు. ఒక సహోదరి వివాహిత ఆత్మహత్య చేసుకుందామని విషం బాటిల్ తీసుకొని చచ్చిపోదాం అనుకుంది. కారణం ఏంటంటే, నా భర్త నన్ను వదిలేశాడు, నా భర్త నన్ను విడిచిపెట్టేశాడు, ఇంకో ఆమెను పెళ్లి చేసుకునే ప్రయత్నాలు చేస్తున్నాడు. నాకెందుకు ఈ బ్రతుకు, నాకు అసలు బ్రతికే వద్దు, చచ్చిపోదాం, ఎవరి కొరకు బ్రతకాలి అని తాను బాధపడుతున్నప్పుడు ఆ విషం బాటిల్ తీసుకొని వెళ్తూ ఉంటే చర్చిలోంచి ఒక స్వరం వినబడుతుంది ఆమెకి. ఆదివారం. ఏమిటా స్వరం అంటే, ఎవరు ఎడబాసినా, ఎవరు విడిచినా, ఎవరు మరిచినా విడువని ఎడబాయిని దేవుడు మనకొకడు ఉన్నాడు. ఆయన పేరు యేసు. ప్రైజ్ ది లార్డ్. ఆ స్వరం ఆమెకు వినబడింది. నన్ను విడిచిపెట్టారని బాధతో ఉంటే, విడువని దేవుడట, ఆయన పేరు యేసట అని అడుగు పెట్టింది చర్చిలోకి. దేవుడు పట్టుకున్నాడు. తర్వాత ఆమె సాక్ష్యం చెప్పింది, నన్ను ఎవరు విడిచినా నాకు సంబంధం లేదు, నాకు నా ప్రభు ఉన్నాడు. ప్రైజ్ ది లార్డ్. అలాంటి కృప మీరు పొందుకోండి. ఎడబాయిని బంధముతో ముందుకు సాగిపోదాం. అట్టి కృప దేవుడు మనకు అనుగ్రహించునుగాక. అందరం ఆమేనందమా? ఇంకా గట్టిగా